శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రక్యైర్యుత ప్రసాదం తనుతే మహం చంద్రగంటేతి విశ్రుత. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. తృతీయ స్కంధంలో ఉన్నాము. సుదర్శనుడి యొక్క కథ వింటూ ఉన్నాము. శశికళ సుదర్శనుల పరిచయం అనే భాగంలో ఉన్నాము. శశికళ స్వయంవరానికి సుదర్శనుడు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా ఒకరిలో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు. కాకుత్సుడు సుదర్శనుడు వచ్చాడట, ఏకాకిగా వచ్చాడట, అమ్మను వెంటబెట్టుకు వచ్చాడట. ఇంతమంది మహాసంపన్నులు ఉండగా మనల్ని అందరినీ వదిలేసి రాకుమారి శశికళ ఇతన్ని వరిస్తుంది కాబోలు, ఆశ పాపం అని నవ్వుకున్నారు. యుధాదితో కల్పించుకుని ఈవేళ ఈ స్వయంవరంలో వీడిని నేను చంపి తీరుతాను అన్నాడు. ఈ మాటకు నీతి కోవిదుడైన కేరళాధిపతి అభ్యంతరం చెప్పాడు. ఇది ఇచ్చా స్వయంవరం, సొంత స్వయంవరం కాదు. కాబట్టి బల ప్రదర్శనలో యుద్ధాలు ఉండకూడదు. పెళ్లి కూతురు ఇష్టాన్ని బట్టి ఎవరినో ఒకరిని వరిస్తుంది అంతే, దానికి తావులేదు. అదీకాక ఇంతకు ముందు నువ్వు ఈ సుదర్శనుణ్ణి అన్యాయంగా తరిమేశావు, రాజ్యహీనుని చేశావు. బలం ఉంది అనే రాజ్యం మనవడికి కట్టబెట్టావు. ఇప్పుడు ఒంటరిగా దొరకాడు కదా అని ఏ పాపం ఎరగని రాకుమారుని చంపుతానంటావా? పాపానికి ఫలం అనుభవిస్తావు. ఈ జగత్తును శాసించడానికి ఒక జగత్పతి ఉన్నాడు. వాడు అన్నీ గమనిస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తగిన శాస్తి చేస్తాడు. ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుంది, అధర్మం జయించదు. సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలవదు. అందుచేత ఓ యుధాజిత్తు, అన్యాయానికి పాల్పడకు. దుష్టాలోచనలు, పాపిష్టి బుద్ధులు వదిలిపెట్టు. నీ మనుమడు శత్రుజిత్తు వచ్చాడు కదా, అతని రూప యవ్వన సంపన్నుడేగా, రాజ్యం ఉంది, సంపద ఉంది. ఏమో శశికళ అతన్నే వరిస్తుందేమో. అప్పుడు కలహం పెట్టుకుంటావా? మరి ఇంకా చాలామంది రాకుమారులు ఉన్నారు. ఒకరిని మించిన వారు ఒకరు. ఎవరిని వరిస్తుందో వరించనివ్వండి, స్వీకరించనివ్వండి. అంతా కన్యామణి ఇష్టం. ఇందులో వివాదాలకి వాద వివాదాలకి చోటు లేదు. పరస్పరం విరోధాలు, కలహాలు ఇక్కడ ఇప్పుడు జరగటానికి వీలు లేదు. నేను అంగీకరించను. కేరళాధిపతి మాటలకు యుద్ధాజిత్తు క్రుద్ధుడయ్యాడు. నీతులు చెబుతున్నావు, బానే ఉంది, మాకెవరికే ఆ మాత్రం తెలియదనుకోకు. యోగ్యులు ఎంతమంది ఉండగా అందరినీ కాదని ఆ కన్యామని ఒక అయోగ్యుని వరిస్తే చూస్తూ ఊరుకోమంటావా? ఇది న్యాయమేనా? నీకు రుచిస్తుందేమో కానీ మేము సహించాం. సింహానికి దక్కవలసిన భాగాన్ని నక్క ఎత్తుకుపోవడానికి వీలు లేదు. ఈ కన్యారత్నానికి సుదర్శనుడు అర్హుడు కాదు. విప్రులకు వేదం బలము, క్షత్రియులకు ధనుర్నాదం బలం. ఇది నీతి. ఇందులో అన్యాయం ఏమీ లేదు. మరొక మాట చెబుతున్నాను, మీరంతా వినండి. క్షత్రియులకి బలమే శుల్కం కనుక బలవంతుడే గ్రహించాలి, కానీ కన్యామణిని బలహీనుడు గ్రహించడానికి వీలు లేదు. కాబట్టి సుబాహుడు పుత్రికా రత్నాన్ని పణంగా పెట్టి స్వయంవరం జరపవలసిందే. మరోలా జరిగితే యుద్ధం తప్పదు. ఈ గర్వక్తులతో రాకుమారులలో కలకలం బయలుదేరింది. వాద వివాదాలు చెలరేగాయి. కత్తులు దూశారు. అంతలోనే శాంతించారు. కూడబోలుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. సభా మధ్యంలోకి సుబాహుణ్ణి పిలిచారు. హే రాజన్, మేమంతా స్వయంవరానికని వచ్చాము. ఇచ్చే స్వయంవరాన్ని ప్రకటించావు. నీతి తప్పడానికి వీలు లేదు. నువ్వు అసలు ఏమి చేయదలుచుకున్నావో చెప్పు. సమాహిత చిత్తంలోతో స్పష్టంగా చెప్పు. దాపరికం వద్దు. మీ అమ్మాయిని ఎవరికి ఇవ్వదలుచుకున్నావు? నీ మనసుకి నచ్చిన వాడెవరు? స్పష్టంగా చెప్పి మా కలహాన్ని వారించు అని అన్నారు. ముక్తకంఠంగా రాకుమారులందరూ ఇలా అడిగేసరికి సుబాహుడు తన అభిప్రాయం ప్రకటించాడు. రాజపుత్రులారా, మా అమ్మాయి సుదర్శనుని మనసారా వరించింది. నేను ఎంతగానో వారించాను, ప్రయోజనం లేకపోయింది. నాకైనా ఈ విషయం స్వయంవరం ప్రకటించాక తెలిసింది.
ప్రకటించాక జరిపించాలి కాబట్టి జరిపిస్తున్నాను. ఏం చేయను? మా అమ్మాయి నా మాట వినడం లేదు. సుదర్శనుడు ఏకాకిగా వచ్చాడు. చీకు చింత లేకుండా నిరాకులుడై విడిదిలో కూర్చున్నాడు. నేనే అతడికి ఆహ్వానం పంపలేదు. ఏ దేశానికి రాజుని పంపుతాను? సుబాహుడి అభిప్రాయం ఉన్నాక రాకుమారులు మళ్ళీ సమాలోచనలు జరిపారు. ఈసారి సుదర్శనుని పిలిచారు. ఒంటరిగా వచ్చాడు. శాంతంగా సౌమ్యంగా వచ్చి కూర్చున్నాడు. రాకుమారులు ప్రశ్నించారు. సుదర్శన రాజపుత్రుల సంవాదం. రాజపుత్ర, ఈ స్వయంవరానికి ఎవరు పిలిస్తే వచ్చావు? అది ఒంటరిగా ఎందుకు వచ్చావు? నీకు సైన్యం లేదు, సచివులు లేరు, కోశం లేదు, బాహుబలం లేదు. ఏమి చేద్దామని వచ్చావు? కన్యామణి కోసం యుద్ధం జరగబోతోంది. మేమంతా సైన్యాధిపతులమై వచ్చాము, సేనా సమేతులమై వచ్చాము. చూస్తున్నావుగా. మరి నీ మాట ఏమిటి? యుద్ధం చేస్తావా? నీ సోదరుడు శత్రుజిత్తు వచ్చాడు, మహాసైన్యంతో వచ్చాడు. ఇక్కడికి సహాయంగా తాతగారు యుధాజిత్తు చతురంగ బలాలతో వచ్చాడు. ఉన్న విషయం చెప్పాము. ఇందులో దాపరికం ఏమీ లేదు. తేల్చుకో. ఉంటావో వెడతావో నీ ఇష్టం. ఇంకా సైన్యం లేదు, ఒంటిగాడివి. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఏం చేస్తావో చెయ్యి, అదే త్వరగా చెప్పు. రాకుమారులారా, నిజమే. మీరు అన్నట్టు నేను ఒంటరిగానే. నాకు సైన్యం లేదు, బలం లేదు, కోశం లేదు, మంత్రులు లేరు, సహాయకులు లేరు, ఏది లేదు, ఎవరు లేరు. స్వయంవరం విని చూసి పోదామని వచ్చాను. స్వప్నంలో ఆదిపరాశక్తి వైష్ణవి రూపంలో కనిపించి వెళ్ళి రమ్మంది. వచ్చాను. ఎంతకన్నా నాకు ఇక్కడ చేయవలసిన పని ఏది జగదీశ్వరి చెప్పలేదు. ఆవిడ ఏమి సంకల్పించిందో అది జరుగుతుంది, జరిగి తీరుతుంది, సందేహం లేదు. రాజపుత్రులారా, ఈ ప్రపంచంలో నాకు శత్రువు అనేవాడు లేడు. అంతలా జగదంబికనే చూస్తున్నాను. ఒకవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వారిని ఏమి చేయాలో తల్లి చూసుకుంటుంది. నాకు మాత్రం శత్రుత్వం అంటే ఏమిటో కూడా తెలియదు. ఏది జరగాలో అది జరుగుతుంది. నేను దైవాధీనుణ్ణి. నాకు చింత ఏమిటి? దేవతలకు సమస్త ప్రాణకోటికి శక్తియుక్తులను ప్రసాదించే ఆ జగన్మాతయే. ఆవిడ రాజును చేయదలుచుకుంటే ఎంతటి నిరుపేదనైనా నిర్ధనునైనా క్షణంలో అందరం ఎక్కిస్తుంది. దానికి తిరుగులేదు. నాకు దిగులు ఎందుకు, చింత ఎందుకు? నేనేమీ అసత్యం చెప్పడం లేదు, బడాయి కాదు. నిజంగా నేను విశ్వసించినది చెబుతున్నాను. హరిహరాదులైన శక్తి లేనిదే అడుగు కదపలేరు. నేను అసక్తున్నో సశక్తున్నో ఏదైతే అది దానికేమి. కానీ నేను ఈ స్వయంవరానికి రావడం మాత్రం కేవలం ఆ జగజ్జనని ఆజ్ఞ వలనే. ఆవిడ ఏమి చేయాలనుకుంటుందో అది చేస్తుంది. నాకైతే ఏ ఆలోచన లేదు, ఏ బెంగ లేదు, ఏ ఆశ లేదు. జయ పరాజయాలు రెండు సమానమే. పొంగను కొంగను, అనువంతైనా సిగ్గుపడను. మధ్యలో నాకెందుకు ఈ గోల? సిగ్గుపడాల్సి వస్తే ఆవిడే పడుతుంది. నేనున్నది ఆవిడ ఆధీనంలోనే కదా. మరి ఈ ప్రసంగంతో రాకుమారుల మనసుల్లో ఒక పరివర్తన వచ్చింది. తమలో తాము వితర్కించుకున్నారు. కొంతసేపు చర్చించుకున్నారు. కడబడికి ఇలా అన్నారు. సాధుపురుష, నువ్వు అన్నది సత్యం. మేమంతా నీ మాట నమ్ముతున్నాం. కానీ యుధాజిత్తు నన్ను సంహరించాలనుకుంటున్నాడు. నీ మీద సద్భావంతో ఈ మాట చెబుతున్నాము. అటుపైన నీ ఇష్టము. నీ మనసుకు ఏది తోస్తే అది చెయ్యి. మిత్రులారా, నా మీద దయతలిచి నిజం చెప్పారు, సంతోషం. కానీ మృత్యువు అనేది ఎవరికి పడితే వారికి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవడు పడితే వాడు ఇవ్వగలిగింది, ఇప్పించగలిగింది కాదు. ఇదంతా దైవాధీనం. చావు పుట్టుకలు దైవాధీనాలు. ఏ జీవుడు తనకు తాను నిర్ణీత కాడు. స్వతంత్రాన్ని అనడానికి ఎవరికి వీలు లేదు. కర్మానుసారంగా జీవితాలు నడుస్తూ ఉంటాయి. తత్వం తెలిసిన పండితులు కర్మను 3 విధాలుగా విభజించారు. సంచితము, వర్తమానము, ప్రారంధము అని వాటి పేర్లు. జగత్తు అంతా కాలకర్మవశంగా నడుస్తూ ఉంది. కాలం మూడనిదే. దేవుడైనా మానవుణ్ణి చంపలేడు. హతుడు, హంతకుడు నిమిత్తమాత్రుడు. కాలం సనాతనం, అదే కర్త. మా తండ్రి గారిని అడవిలో సింహం చంపింది. అలాగే మా తాతగారిని సూరసేన మహారాజుని యుధాజిత్తు సంహరించాడు. వీరిద్దరూ నిమిత్తమాత్రులు. కాలం వారిద్దరిని తీసుకుపోయింది. బతకాలని కోటి ప్రయత్నాలు చేసినా కాలం యోగం కలిసి రాకపోతే ఎవడు బతకడు. కలిసి వస్తే ఏ ప్రయత్నమూ లేకపోయినా ఎన్ని ఆపదలు ఎదురైనా 1000 సంవత్సరాలు జీవిస్తాడు. కాబట్టి నేను యుధాజిత్తుకు భయపడేది లేదు. దైవమే పరతత్వం అని, సర్వోత్కృష్టమని దృఢంగా నమ్మి స్థిమితంగా ఉన్నాను. దేవీ నామస్మరణం నిత్యం చేసుకుంటున్నాను. నాకు ఏది శుభమో అది ఆవిడ కలిగిస్తుంది, ఏది అశుభమో అది తొలగిస్తుంది. సంచిత కర్మం అంటే పూర్వార్జితం. ఏదైనా శుభం కానీ అశుభం కానీ అనుభవించాల్సిందే కదా. అది మనం చేసుకున్నదే.
మనం చేసుకున్న దానికి మనం దుఃఖించడం ఏమిటి? ఒకసారి ఆలోచించండి. స్వకర్మ ఫలంగా దుఃఖాన్ని పొంది పైకి కనిపించే నిమిత్త కారణం మీద వైరం పెట్టుకోవడం అంటే శత్రుత్వం పెంచుకోవడం తెలివితక్కువతనం కాదు. అందుచేత సవయస్కులారా, నాకు వైరము, దుఃఖము, భయము ఇలాంటివి తెలియవు. అందుకే నిర్భయంగా నిశ్శంకగా మీ మధ్యకు వచ్చాను. స్వయంవరం చూడడానికి ఒంటరిగా వచ్చాను. చండికాదేవి ఆజ్ఞపై వచ్చాను. కానివ్వండి, జరగవలసింది జరుగుతుంది. నాకు ఆ దేవియే ప్రమాణము. మరొకటి ఏది నాకు తెలియదు. ఆవిడ సుఖాలు ఇస్తే సుఖాలు, దుఃఖాలు ఇస్తే దుఃఖాలు, అంతే. మరోలా జరగదు. యథాజత్తు సుఖాలు పొందితే పొందనివ్వండి. నాకు అతడితో వైరం లేదు. ఒకవేళ ఎవరైనా నాతో వైరం పెట్టుకుంటే దానికి తగ్గ బలం అనుభవిస్తాడు. జనమేజయ, సుదర్శనుడి ప్రసంగానికి రాకుమారులందరూ సంతృప్తి చెందారు. ఎవరి విడిది మందిరాలకు వారు వెళ్ళిపోయారు. మరునాడు శుభముహూర్తాన సుబాహుడు వీరిని అందరికీ స్వయంవరం మండపంలోకి ఆహ్వానించాడు. విశాలమైన సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా అలంకరించాడు. పైని చెంకీలు, చాందనీలు, చుట్టూ రకరకాల పూలదండలు, అగ్రధూపాలు, నేల అంతటా విలువైన తివాసీలు, స్వయంవర సభా మండపం సుగంధ పరిమళాలతో గుమగుమలాడుతూ ఉంది. అటు ఇటు సూత్రం పట్టినట్టు పరస్పరాభిముఖంగా సముచిత సవర్ణ సింహాసనాలు, వాటిపై మణిఖచ్చిత మహాస్తరణాలు, బాలీసులు, పాదపీఠికలు, ఇరువైపుల రత్నాభరణాల మృదురవాలతో వింజామరులు వీస్తూ సుందరాంగులు, మధ్యలో కంబళిపరిచిన విశాలమైన నడవ. రాకుమారులు సర్వాభరణ భూషితులై ఒక్కొక్కరే టీవీగా వస్తూ ఉన్నారు. ముఖద్వారం దగ్గర చేటీ గణపరివృతులై ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతూ ఉన్నారు. సాదరంగా తోడ్కొని వచ్చి నియత సింహాసనాలను అలంకరింపజేస్తున్నారు. సింహాసనాలలో రాకుమారులు దివ్య విమానాలలో దేవతల్లా విరాజులుతూ ఉన్నారు. కన్యామణి ఎప్పుడు వస్తుందా, ఎవరిని వరిస్తుందా, భాగ్యశాలి ఎవరా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సుదర్శనుడి మెడలోనే కనకదండ వేస్తే వివాదం చెలరేగక మానదు, యుద్ధము తప్పదు అని మనసులలో మల్లగొల్లాలు పడుతూ ఉన్నారు. మంగళవాయిద్య ఘోష ఒక్కసారిగా మిన్నుముంటుంది. సఖీజనం వెంటరాగా కాశీరాజపుత్రి శశికళలాగా ఒక వేదికపైకి వచ్చి తండ్రి సన్నిధిలో నిలబడింది. అభ్యంగ స్నానం చేసి కురులు 9 రెక్కలలా కదలాడుతూ ఉన్నాయి. సన్నని మేలుముసుగులోంచి రత్నాభరణాలు మిలమిలలాడుతున్నాయి. క్షామ వాసో విరాజిత శరదిందు చంద్రికలాగా ఉంది. మధుకమాలిక పట్టుకుని నిలబడింది. వివాహోచితమైన అలంకరణతో సాక్షాత్తు క్షీర సముద్ర రాజతనయలా ఉంది. రవ్వంత చింతావ్యాకులత చిత్తయ్యే కనిపిస్తోంది. సుబాహుడు మృదు గంభీరంగా పలికాడు. సౌభాగ్యవతి శశికళ, మండప మధ్య భాగంలోకి పద. అటు ఇటు బారులు తీరి భూపతులు బంగారు గద్దెలపై విరాజమానులే ఉన్నారు. చూడు, మన ఆహ్వానం మన్నించి దేశ విదేశాల నుంచి అందరూ విచ్చేశారు. అందరూ గుణవంతులు, రూపవంతులు, తమ క్షత్రియ వంశాలలో పుట్టినవాడు. వీరిలో నీకు మనసుకి నచ్చిన రాకుమారుని వరించు తల్లి, నీ ఇష్టమే ఇష్టం. ఇది ఇచ్ఛా స్వయంవరం అన్నాడు. మితభాషిణి అయిన శశికళ తండ్రితో లలితంగా సంభాషించింది. తండ్రి, ఈ రాకుమారుల దుష్టిపదంలోకి నేను వెళ్ళను, క్షమించు. అది వేశ్యల పని. కాముకులై వీరంతా నన్ను ఆపగా చూడటం నేను భరించలేను. వరుడు కాదగని వ్యక్తి ఎవరో అతడు ఒక్కడే నన్ను చూడాలి. అందరూ చూసేటట్టయితే నా సతీత్వం ఏమవ్వాలి? ఇది ధర్మశాస్త్ర విరుద్ధం కాదా? నన్ను చూసి వీరంతా మనసులలో ఏమి సంకల్పించుకుంటారో, ఏమేమి ఊహించుకుంటారో మనం గ్రహించలేమా? దండ పట్టుకుని స్వయంవర సభా మండపంలోకి కన్యకమ్మని వెళ్ళింది అంటే ఆ క్షణంలో కులట అయిపోయినట్లే. వారస్త్రీ విపణి వీధిలోకి వెళ్ళి అక్కడ వేచి ఉన్న పురుషులను పరిశీలించి గుణాగుణాలను ఎలా తెలుసుకుంటుందో ఇది అంతే కదా. స్థిరచిత్తలేని వేశ్య కాముకుల్ని చూసినట్లు నేను వీరందరినీ తిలకించనా? స్వయంవరం అంటూ ఏ పెద్దలు ఎప్పుడు ఈ ఆచారం పెట్టారో కానీ ఇది నాకు సుతరాము ఇష్టం లేదు. నేను దీన్ని ఇప్పుడు తిరస్కరిస్తున్నాను.
నాకు కావలసింది వేశ్యాత్వం కాదు, పత్నిత్వం. తండ్రి, నేను సుదర్శనుడికి మనసిచ్చాను, సర్వాత్మన వరించాను. అతని తప్ప మరెవరిని పరిణయమాటను. నా శుభం కోరినవాడైతే మంచి ముహూర్తం పెట్టించి వివాహ విధిగా నన్ను అతనికి కన్యాదానం చేయి. శశికళ ప్రసంగానికి సుబాహుడు మనసులోనే సంతోషించాడు. యుక్తియుక్తంగా ఉంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి? రాకుమారులంతా వచ్చి కూర్చున్నారు. మా అమ్మాయి మీ మధ్యకు రాదని ప్రకటిస్తే ఊరుకుంటారా? తిరగబడతారు, నన్ను చంపుతారు. అందరూ సేనా సమేతులే వచ్చారు. ఘోర యుద్ధం జరుగుతుంది. నాకా అంతటి సైన్య బలం కానీ దుర్గబలం కానీ లేదు. అందరినీ ఒక్కసారిగా ఎదిరించాలంటే అసంభవం. పోనీ సుదర్శనుడు సహాయపడతాడు అనుకుందామా అంటే అతడు ఒంటరిగా వచ్చాడు. అసహాయుడు, నిర్ధనుడు, పైగా పిన్న వయసు వాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏది దారి? అయ్యో, కోరి కోరి దుఃఖసాగరంలో మునిగానే. చాలాసేపు మదనపడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. కానీ ఏదైతే అది అవుతుంది అనుకున్నాడు. ధైర్యం కూడగట్టుకున్నాడు. గట్టిగా గుండెల నిండా గాలి పీల్చుకొని సభామండపం మధ్య భాగంలోకి వెళ్ళాడు. శశికళ ఎంతకీ వేదిక దిగి రాదేమిటా అని ఎదురు చూసి తండ్రి కూతుళ్ళు చెవులు కొరుక్కుంటున్నదేమిటో మంగళవాయ జఘోషలో వినపడక అర్థం కాక నిరీక్షణకు విసిగిపోయి కొందరు రాకుమారులు సహనం కోల్పోతున్నారు. మరికొందరు తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు. వేదిక దిగి వచ్చే సుముహూర్తం కోసం వేచి ఉన్నారు కాబోలు అనుకున్నారు. రాజబృందం మధ్యలో వచ్చిన సుబాహుడు అన్ని వైపులా తిరిగి అందరికీ సవినయంగా శిరస్సు ఉంచి నమస్కరించాడు. రాకుమారులారా, ఏం చెయ్యను? సభా మండపంలోకి మా అమ్మాయి రానుంటోంది. ఎంత చెప్పినా వినడం లేదు. నేను చెప్పాను, తల్లి ఎంతగానో చెప్పింది. అయినా సరే ససేమిరా అంటోంది. క్షమించండి, మనసారా నన్ను క్షమించండి. మీకందరికీ పేరు పేరున శిరస పాదాభివందనాలు చేస్తున్నాను. మీ దాసుని దాసుడి తప్పులు దండంతో సరి. మదర్పిత చందన తాంబూలాది సత్కారాలు ప్రేమతో స్వీకరించి నన్ను కృతజ్ఞతలు చేయండి. రత్నాలు, ఏనుగులు, వస్త్రాలు పుష్కలంగా సమర్పించుకుంటాను. సంతోషంగా స్వీకరించండి. మరొకసారి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. మనసారా మన్నించండి. నా కూతురు నా మాట వినటం లేదు. కాదని గద్దించి బలవంతం చేస్తే ప్రాణాలు తీసుకుంటుందేమో. అప్పుడు ఇంకా నా దుఃఖానికి అంతుంటుందా? ఒక్కగానొక్క కూతురు. మీరంతా కరుణావరుణాలయులు, మహానుభావులు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. కన్న కూతురు ఇంత ముందుకేస్తుందని నేను అనుకోలేదు. మందబుద్ధి. దీనితో ఏమిటి కానీ మీరంతా పెద్ద మనసుతో నన్ను క్షమించండి. మీ పాదదాసుని నా కూతురిని మీ కూతురుగానే భావించండి, దీవించండి. మీ తిరుగు ప్రయాణాలు సుఖంగా జరగాలని కోరుకుంటున్నాను. సుబాహుడి అభ్యర్థనను భూపతులందరూ అంగీకరించారు. అంతకన్నా ఏమి చేస్తాడలే పాపం అనుకున్నారు. సింహాసనాల నుంచి లేచారు. ఒక్క యుధాజిత్తు మాత్రం క్రోధ తామ్రాక్షుడు అయ్యాడు. చెట్టంత ఎత్తులేచాడు. మూర్ఖుడా, ఇంత తప్పు చేసి ఇంకా మాట్లాడతావేమి? సంశయంగా ఉన్నప్పుడు అసలు స్వయంవరం ఎందుకు ప్రకటించావు? మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచావు? ఇప్పుడు మా దారిని మేము పోవాలా? ఇంతగా మమ్మల్ని అవమానించి నీ కూతురిని సుదర్శనుడికిచ్చి కట్టబెడతావా? ఏ పని అయినా చేయబోయే ముందు బాగా ఆలోచించుకోవద్దు. బుడుగు పిలవగానే సరిపోయిందా? ఇప్పుడు మీ అమ్మాయిని సుదర్శనుడికి ఎలా ఇస్తావో చూస్తాను. పాపాత్ముడా, ముందు నిన్ను చంపి సుదర్శను చంపుతాను. నీ కూతుర్ని నా మనముడు శత్రుజిత్తుకిచ్చి ఇక్కడే తాళి కట్టిస్తాను. ఎవడు అడ్డు వస్తాడో చూస్తాను. ఆ పుడింగాడు సుదర్శనుడు ఏ పాటి? భారద్వాజాశ్రమంలోనే వీడిని మట్టుపెట్టి ఉందును. ఆవేళ మహర్షి అడ్డం పడ్డాడు కనుక బతికిపోయాడు. ఈవేళ ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. నీకు 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నీ భార్యతో మంత్రులతో సంప్రదించు. శశికళను శత్రుజిత్తుకి ఇచ్చి వివాహం జరిపించావు. సంబంధీకుడు అవుతావు కనుక బతికిపోతావు. లేదంటే ఇంతే సంగతులు. ఆలోచించుకో. శుభం కోరుకునేవాడెవడైనా తనకంటే గొప్పవారిని, ఉచ్చస్థితిలో ఉన్నవారిని ఆశ్రయిస్తాడు. బంధుత్వం కలుపుకుంటాడు. అంతేగాని సుదర్శనుడు లాంటి దరిద్రుడికి, నిర్ధనుడికి, ఏకాకి, రాజ్యహీనుడికి పిల్లనిచ్చి పెళ్లి చెయ్యడు. చేసి ఏమి బాముకుందామనుకుంటున్నావు? పిల్ల సుఖపడుతుందా? నువ్వు సుఖపడతావా? నువ్వు బలపడతావా? రాజనీతి ఏం చెబుతోంది? కులం చూడమంది, విత్తం చూడమంది, బలం చూడమంది, రూపం చూడమంది, రాజ్యం చూడమంది, దుర్గం చూడమంది, స్నేహితులను చూడమంది. ఇవన్నీ చూసి పిల్లనివ్వమంది. లేకపోతే సుఖం ఉండదని. ఆ శ్లోకం చెబుతాను విను. కులం విత్తం బలం రూపం
రాజ్యం దుర్గం స్పృహుజ్జనం దృష్ట్వా కన్యా ప్రదాతవ్యాన్ ప్రదాతవ్యానాన్యథా సుఖమృచ్చతి. ఇది శాస్త్రం, నీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం. దీనికి తిరుగులేదు. ఆలోచించుకో. అది యోగ్యమో, ఏది యోగ్యమో అది చెయ్యి. ఊరికే అనవసరంగా దిగులు పడకు, అధైర్యపడకు. మతిమంతుడివి, నాకు మిత్రుడివి కనుక ఎంతగా హితవు చెబుతున్నాను. కటువుగా మాట్లాడను అనుకోకు. నీ మేలు కోరినవాణ్ణి. వెళ్ళు, తీసుకురా మీ అమ్మాయిని. ఒక్క సుదర్శనుని తప్ప ఎవరినైనా వరించమను. నాకు పేచీ లేదు, యుద్ధం లేదు. రాకుమారులంతా సామాన్యుల, కులీనులు, బలీయులు, అన్నింటా అందరికీ సమవుజ్జీలు. వాడిని వరిస్తే వీరితో విరోధం ఎలా ఉంటుందో ఊహించుకో. మనకి విరోధం వద్దు, నేను చెప్పినట్టు చెయ్యి. లేదంటే శశికళను బలవంతంగా అపహరించి తీసుకుపోతాను, చూసుకో. యథాజిత్ హెచ్చరికతో సుబాహుడికి చెమటలు పట్టాయి. ఒకవైపు అవమానము, మరొక వైపు బెదిరింపు, ఒకవైపు పుత్రికా ప్రేమ, మరొక వైపు కింకర్తవ్యత. మానసికంగా నలిగిపోతూ ఉన్నాడు. దేశ విదేశాల నుంచి వచ్చిన రాకుమారులు, రాజబంధువులు, తన ప్రజలు, ప్రేక్షకులు ఇందరి ఎదుట ఇదొక సన్నివేశం. గారాల కూతురికి స్వయంవరం అల్లరి అవుతోంది. రేపు తల ఎత్తుకు తిరిగేదిలాగా. రేపటి సంగతి తర్వాత చూద్దాం. ఈ మరుక్షణంలో ఏం జరుగుతుందో, ఎవరు ఏ సాహసాన్ని కూడా కడతారో, యుద్ధమే చెలరేగుతుందేమో, యథాజిత్తు అన్నంతా చేస్తాడేమో. సుబాహుడు బెంబేలు పడిపోతున్నాడు. ఏమీ తోచడం లేదు. కాలు చెయ్యి ఆడటం లేదు. ఎవరిని సలహా అడగడానికి మనసొప్పడం లేదు. అయినా ఏమని అడుగుతాడు? ఎవరు మాత్రము ఏమని చెబుతారు? యథాజిత్తు చివరికి రెండు దారులు తెరిచి ఉంచాడు. సుదర్శన తప్ప ఎవరినో ఒకరిని వరించాలి, లేదంటే ఆవాహము, అపహరణము. మొదటి ఎత్తుగడతో రాకుమారులంతా యథాజిత్తు వైపు నడుస్తారు. రెండవది ఏమవుతుందో, ఎటు దారి తీస్తుందో. అమ్మాయి చూస్తే సుదర్శన తప్ప మరెవరిని వివాహం ఆడనని ఖచ్చితంగా చెప్పింది. లేదంటే ప్రాణాలు వదిలేస్తానంటుంది. బలవంతం చేసి ఇష్టం లేని పెళ్లి ఎలా చేయను? దారి దిన్ను తోచలేదు. ఇక ఆలోచించలేకపోయాడు. పొంగి వస్తున్న దుఃఖాన్ని నిలువరించుకుంటూ అంతఃపురానికి వెళ్ళాడు. భార్యను అభ్యర్థించాడు. యుద్ధం తప్పేటట్టు లేదు, నా ప్రాణాలకే ముప్పు వచ్చేటట్టుంది, అమ్మాయిని ఒప్పించమన్నాడు. అంతా నీ చేతిలోనే ఉంది అన్నాడు. నీ దాసుణ్ణి గండం కట్టెక్కించు అన్నాడు. శశికళ మాతాపితృ సంవాదం. ఆమె కంగారు పడిపోతూ శశికళ దగ్గరికి వెళ్ళింది. పరిస్థితి వివరించింది. తండ్రి దేనావస్థను అర్థం చేసుకోమంది. నీకోసం యుద్ధం జరగడం మన కుటుంబానికి, మన దేశానికి క్షేమం కాదు అంది. దయచేసి సుదర్శనుని మర్చిపో. మరొక రాకుమారుని ఎవరినైనా సరే వరించు, నీ ఇష్టము కాదని మొండికేసి సుదర్శనునే వరిస్తే యథాజిత్తు ఇప్పుడే ఇక్కడే అతన్ని చంపేస్తాడు. అప్పుడైనా నువ్వు మరొకరిని వరించక తప్పదు. అందుచేత అతన్ని వదిలేయి, మరొకరిని వరించు. నా మాట విను. నీ సుఖము మా సుఖము కోరి చెబుతున్నాను. మా తాపత్రయం అంతా నీ సుఖం కోసమే కదా. ఒక్కగానొక్క కూతురివి, అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, గారాభంగా చూసుకున్నాము. నీ సుఖం కన్నా మేము కోరుకోవలసింది లేదు. ఆలోచించు. అన్ని వేళలా హఠం పనికిరాదు. మనసు మార్చుకో. నువ్వు సుఖపడు, మమ్మల్ని సుఖపెట్టు. తల్లి ఉపదేశించాక తండ్రి కూడా ఇలాగే బోధించాడు. ప్రేమగా, లాలనగా, లాభ నష్టాలు స్పష్టంగా బేరు చేసి వివరించాడు. శశికళ చాలా ప్రశాంతంగా, మౌనంగా వింది. దృఢ నిశ్చయంతో నిర్భయంగా బదులు పలికింది. తండ్రి, ఇవన్నీ నేను ఆలోచించాను. కానీ వీటి అన్నిటికన్నా నా వ్రతం, నా దీక్ష నాకు ముఖ్యం. ఈ రాజులకు నువ్వు భయపడుతున్నావు, యథాజిత్తు బెదిరింపులకు కంగారు పడుతున్నావు, అంతే తప్ప సుదర్శనుడు అయోగ్యుడని కాదు. ఆ మేరకు సంతోషము. నా నిర్ణయంలో మార్పు లేదు, ఉండబోదు. సుదర్శనుని తప్ప మరెవరిని వరించను. నీకు అంతగా భయం అయితే సుదర్శనుడికి నన్ను సమర్పించి నగరం నుంచి బయటకు పంపించు, బహిష్కారం విధించు. అతడు నన్ను రథం మీద కూర్చోబెట్టుకుని నగరం నుండి నిర్గమిస్తాడు. తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది. మీరేమీ చింతించకండి. మా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అమ్మా, నీ పట్టుదల నీదేనా? మా మాట వినవా? కన్న తల్లిదండ్రులను ఇంతగా బతిమాలుతూ ఉంటే ఏమిటమ్మా ఈ మొండిపట్టు? మరొకసారి జాగ్రత్తగా ఆలోచించు. సాహసం అన్ని వేళలా పనికిరాదు. ఒకేసారి పలువురితో విరోధం పెట్టుకోవడం, యుద్ధానికి దిగడం ఎంతవరకైనా క్షేమం కాదు. అదేకాక సుదర్శనుడి చేతిలో పెట్టిన నీ మానాన నిన్ను ఎలా వదిలేస్తాను? వివాహం చేయొద్దు. కన్న తల్లిదండ్రులు ఎవరైనా అలా వదిలిపెట్టగలరా? ఇంతమంది ఒక్కసారిగా చుట్టుముడితే మీరు ఏమైపోతారు? ఆలోచించావా? చిన్నపిల్లవు. సాహసం తప్ప మరేమీ కనిపించడం లేదు. పోనీలే, మరొక పని చేద్దాం.
మధ్య మార్గం చెబుతున్నాను, కనీసం దీనికైనా అంగీకరించు. దీన్ని పణస్వయంగా ప్రకటిస్తాను. అలనాడు సీతామహాసాధ్వికి జనకుడు ప్రకటించినట్టు శివధనుసును ఎక్కుపెట్టి రాముడు వరించినట్టుగా నిన్ను సుదర్శనుడు వరించని. అతడు అశక్తుడైతే మరొకడు గెలుచుకొని అప్పుడు ఎవరికి ఏ వివాదం ఉండదు, అందరూ అంగీకరిస్తారు. నీ వివాహం సుఖంగా జరిపిస్తాను. ఇందులో అధర్మం లేదు, అన్యాయం అంతకన్నా లేదు. కనీసం దీనికైనా ఒప్పుకో తల్లి అన్నాడు. తండ్రి, వినడానికి నీ ఆలోచన బాగానే ఉంది, కానీ సంశయాలకు నేను తాపు ఇవ్వను. సుదర్శనుడు నా మనసులో స్థిరపడ్డాడు. మరొకడిని వరించడం అసంభవం, అది మహాపాపం. పుణ్యపాపాలకు అధికారణం మనసే కదా. కార్యరూపంగా ఆచరణలోకి వచ్చినా రాకపోయినా పుణ్య పాప చింతనలు మనసులో రేకెత్తితే చాలు, వాటి ఫలితం వాటికి ఉంటుంది. నన్ను పణంగా అంటే పందెపుధనంగా నువ్విప్పుడు స్వయంవరం ప్రకటిస్తే ఈ రాకుమారులకందరికీ నేను వశమైనట్టే కదా. ఒక్కడే గెలిస్తే సరే, ఇద్దరు ముగ్గురు గెలిచారు అనుకుందాం, అప్పుడేమవుతుంది? మరొక కొత్త వివాదం చల్లరే కదా. అదీకాక సంశయాస్పదమైన పనులు నాకు ఇష్టం ఉండదు. సంశయాధిష్ఠితే కార్యే మతిం నాహం కరోమ్యత. నువ్వు ఇంకేమీ ఆలోచించకు, దిగులు పడకు, నన్ను సుదర్శనుడికి సమర్పించు, వివాహం జరిపించు. మిగతా సంగతులు చండికాదేవి చూసుకుంటుంది. ఆ జగన్మాత నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, దుఃఖ సముద్రాలు ఇంకిపోతాయి. పరాశక్తిని స్మరించుకుని ధైర్యం తెచ్చుకో, నా అభ్యర్థనను నెరవేర్చు. ఇందాకటిలాగానే రాజులందరికీ నమస్కరించి స్వయంవరం రేపటికి వాయిదా వేస్తున్నానని ప్రకటించు. అందరికీ విడుదలకు పంపించేయి. ఈ రాత్రికి వేదమంత్రాలతో క్లుప్తంగా మా వివాహం జరిపించు. నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చి పంపించు. ద్రౌపది కుమారుడు నా సుదర్శనుడు నన్ను తీసుకుని పెడతాడు. ఒకవేళ నువ్వు శంకిస్తున్నట్లు, వాళ్ళు బెదిరిస్తున్నట్లు యుద్ధమే జరిగితే అమ్మవారు మనకు సహాయం చేస్తుంది. సుదర్శనుడు నీ పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో జరగకూడనిదే జరిగితే నేను నిశ్చితంగా ప్రాణాలు వదిలేస్తాను. మరేమీ బెంగలేదు. నన్ను సుదర్శనుడికి ఇచ్చి నువ్వు సేనా సమేతుడివై రాజధానిలోనే నిలిచిపో. నేను ఒక్కెత్తను అతడితో వెడతాను. యుద్ధమేమైనా జరిగితే అతడే చూసుకుంటాడు. నీకు నీ రాజధానికి హాని ఉండదు. ఈ మాటలలో వినిపించిన ఆత్మవిశ్వాసం సుబాహుడిలో కొంత ధైర్యాన్ని కలిగించింది. విశ్వాసం ఏర్పడింది. కూతురు చెప్పినట్టు చేయడానికి నిశ్చయించుకున్నాడు. త్వరగా స్వయంవరం సభామండపానికి చేరుకున్నాడు. అందరికీ సవనీయంగా నమస్కరించాడు. గుసగుసలు కోలాహలాలు సద్దుమణిగాయి. గొంతు సవరించుకున్నాడు. రాకుమారులారా, మీరంతా మా ఆతిథ్యాన్ని మరొక పూట అదనంగా స్వీకరించి నన్ను ధన్యుని చేయండి. స్వయంవరాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాను. ప్రస్తుతం విడుదలలో మీకోసం రకరకాల విందులు ఎదురు చేస్తున్నాయి. వాటిని రవ్వంత రుచి చూడండి. రేపు సరిగ్గా ఇదే సమయానికి ఇక్కడ సమావేశం అవుదాము. ఇచ్చా స్వయంవరమా, పణ స్వయంవరమా అనేది కూడా ఆలోచించి రేపు ప్రకటిస్తాను. ఈవేళ మా అమ్మాయి మండపంలోనికి రానుంటోంది. బహుశా రేపటికి ఒప్పించగలను. ఆ నమ్మకంతోనే వాయిదా వేస్తున్నాను. కొట్టి తిట్టి పిల్లని ఒప్పించలేం కదా. అలా చేయడం ఏమంత మంచిది కాదని కూడా నా అభిప్రాయం. అందుచేత సమగ్రంగా చర్చించి మా అమ్మాయిని ఒప్పించి రేపు ఇక్కడికి తీసుకుని వస్తాను. సెలవు. సుబాహుడి ప్రకటనను రాకుమారులంతా నిజమని నమ్మారు. విడుదలకు వెళ్ళిపోయారు. ఎవరి రక్షణను వారు ఏర్పాటు చేసుకుని విందులు విలాసాలలో మునిగిపోయారు. శశికళా సుదర్శనుల వివాహం వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.